నమస్కారం. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫలితాలు చెప్తున్నాను, రాశి ఫలితాలు. ఇప్పుడు మనం చెప్పేది మకర రాశి. మకర రాశి గురించి చెప్పేటప్పుడు ముందుగా మనం గ్రహస్థితి స్థితి గురించి చెప్పుకోవాలి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఎలా ఉందంటే గ్రహస్థితి, బుధగ్రహం మే నెల 4వ తారీఖు వరకు మేన రాశిలో నీచ, కుజగ్రహం 4వ తారీఖు జూన్ నెల వరకు కర్కాటక రాశిలో నీచ పడి ఉన్నాయి. అంటే బుధ కుజ గ్రహాలు నీచ స్థానంలో ఉంటుంది. తప్పు. 12 రాశి వారికి ఆయా రాశుల వారికి ఆయా స్థానాలు బట్టి ఆయా భావాధిపతి చెడిపోతాడు. దాని గురించి ఏంటో ఆ 2-3 నెలలు ఎలా ఉంటుందో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఎలా జాగ్రత్తగా ఉండాలో చెప్తాను. ఈ సంవత్సరం గురు గ్రహ సంచారం ఎలా ఉందంటే మే నెల 8వ తారీఖు వరకు వృషభ రాశిలోను గురువు, 9 మే నుంచి 27వ తారీఖు 9వ నెల వరకు మిథున రాశిలోను, 28వ తారీఖు సెప్టెంబర్ నుంచి 27 డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలోను, 28/12 నుంచి తదుపరి సంవత్సరం అంతా మరలా మిథున రాశిలోను గురుగ్రహ సంచారం ఉంటుంది. ఇక రాహుకేతువులు ఇద్దరు 17 మే నుంచి రాహు కుంభరాశిలోను కేతు సింహరాశిలోను సంవత్సరం అంతా ఉంటారు. శనిగ్రహ సంచారం ఎలా ఉందంటే ఏప్రిల్ 17 వరకు కుంభరాశిలోను, 18 ఏప్రిల్ నుంచి 9వ తారీఖు అక్టోబర్ 2025 వరకు మేన రాశిలోను, 10వ తారీఖు అక్టోబర్ నుంచి 10వ తారీఖు జనవరి 26 వరకు మరలా కుంభరాశిలోను, తదుపరి 11వ తారీఖు జనవరి 26 నుంచి సంవత్సరం అంతా మేన రాశిలోను శనిగ్రహ సంచారం ఉంటుంది. ఇది గ్రహ సంచారం. ఈ గ్రహ సంచారం బట్టే జాతకాలలో గోచార ఫలితాలు చెప్పడం జరుగుతుంది, సంవత్సర ఫలితాలు చెప్పడం. ఇప్పుడు మకర రాశి గురించి చెప్తాను కాబట్టి మకర రాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఇది ఈ మకర రాశి వారికి ఈ కందాయ ఫలితాలు. ఈ రాశి వారికి సంవత్సరం ఎలా స్టార్ట్ అయిందంటే ద్వితీయంలో శని ఉన్నాడు, తృతీయ స్థానంలో రవిచంద్ర బుధ శుక్ర రాహులు ఉన్నారు, పంచగ్రహ కూటమి. అలాగే పంచమ స్థానంలో గురువు ఉన్నాడు, సప్తమ స్థానంలో కుజుడు నీచబడి ఉన్నాడు, నవమ భాగ్యస్థానంలో కేతు ఉన్నాడు. ఇది గ్రహస్థితి. ఈ గ్రహస్థితి గురించి చెప్పిన తర్వాత మనం చెడిపోయిన గ్రహాలు అవి ఇచ్చే ఫలితాలు జూన్ వరకు ఇబ్బందిగా ఉంది కాబట్టి మే నెల, జూన్ నెల, మార్చి, ఏప్రిల్, మే, జూన్ 4వ తారీఖు వరకు కుజుడు, 4వ తారీఖు మే వరకు బుధుడు నీచిపడి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఎలా జరుగుతుందో చూద్దాం. చతుర్థ లాభాధిపతి అయినటువంటి ఈ కుజుడు విద్యాకారకుడు, లాభాన్నిచ్చేవాడు, వాహనకారకుడు, భూ సంబంధమైన కారకుడు, మాతృకారకుడు అయినటువంటి ఈ కుజుడు సప్తమంలో నీచిపడ్డాడు. నీచిపడ్డ వల్ల విద్యల్లో రాణిపోవడం, అనుకున్న పనులు ఆగిపోవటం. ఈ 2 నెలలు 3 నెలలు జాగ్రత్తగా ఉండాలి. జూన్ ఎండింగ్ వరకు జాగ్రత్తగా ఉంటే జూలై నుంచి మార్పు వస్తుంది. విద్యలో రాణింపు, అక్కడి నుంచి భూ సంబంధమైన వ్యాపారాలు అన్ని చేసుకోవచ్చు, ఏమేమి చేసుకోవచ్చు. తల్లి, విద్య, భూమి, గృహం, వాహనం, సౌకర్యాల స్థానం అంతా జూన్ నెలాఖ నుంచి బాగుంటుంది అన్నమాట చెప్తారు. అది కుజుడు ఇచ్చే ఫలితాలు. తదుపరి ఈ మకర రాశికి శుభకరుడు, షష్ఠ భాగ్యాధిపతి అయినటువంటి బుధగ్రహం తృతీయంలో నీచిపడ్డాడు. ఈ పట్టడం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా సోదరీమణికి తప్పు, సోదరి సౌఖ్యాలు తగ్గుతాయి, సోదరీమణులతో స్పర్ధలు, బంధుమిత్ర స్పర్ధలు, అనుకున్న పనులు అవ్వకపోవటం, పార్ట్నర్షిప్ వ్యాపారాలతో చికాకులు జూన్ వరకు ఉంటాయి. ఏదన్నా రామాన్న భూతైపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కోర్టు గొడవలు ఉన్న వారికి కోర్టు విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని స్త్రీ సావాసాల వల్ల కుటుంబ కలహాలు రావడం ఉంది. అలాగే శత్రుభీతి అనేది ఉంటుంది.
జూన్ వరకు తగు జాగ్రత్తగా ఉండాలి. అలాగే పితృవర్గీయులకు కూడా తప్పనే మాట, తండ్రి, మామ, మేనమామలకి తప్పనే మాట కూడా చెప్పడం. ఆయా విషయాల్లో తగు జాగ్రత్తగా ఉండాలి. తదుపరి మనం ఇది ఇక్కడి నుంచి జూన్ నెలాఖరు నుంచి మకర రాశి వారి జాతకం చాలా మంచిగా ముందుకెళ్తుందన్నమాట. ఈ సంవత్సరం అంతా చూడడం జరుగుతుంది. అంతా సంతోషదాయకంగా ఉంటుందన్నమాట చెప్పడం. ఎందువల్ల అంటే ఏలినాటి శని ముగిసిపోతుంది. ఏలినాటి శని 17 ఏప్రిల్తో ఏలినాటి శని ముగిసిపోయి కుంభరాశిలోంచి శని మేన రాశిలోకి వెళ్తాడు. గత 7.5 సంవత్సరాల నుంచి వీరు పడ్డ బాధలు, మకర రాశి వారి పడ్డ బాధలు కారు మబ్బులు కమ్మి ఏదో తుఫాను వచ్చేస్తుంది, పెద్ద చాలా విపత్తు వచ్చేస్తుంది అన్నట్టుగా, ఒకవేళ సముద్రం పొంగి ముందుకు వచ్చి మనం ముంచేస్తుంది అనే రీతిని ఎలా అయితే కనపడుతుందో ప్రకృతి, అలా 7.5 సంవత్సరాల నుంచి వీళ్ళు బాధపడ్డారు. ఎన్ని సమస్య పోతాయి. ఒక చిన్న చురుగాలికే దూది పింజులాగా దట్టమైన మేఘాలు ఎలా పక్కెళ్ళిపోతాయో, సునామీలా వచ్చినట్టు ఎంత స్పీడ్గా వచ్చిన సునామీ బాధలు ఎంత స్పీడ్గా వచ్చినా అంతే స్పీడ్ని వెనక్కి వెళ్తాయి. ఇది శాస్త్రం. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఏలినాటి శని వీరికి ముగిసిపోయింది. గ్రహ బలాలు బాగున్నాయి. పట్టిందల్లా బంగారం అవడానికి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో రాణింపు ఉంటుంది. కొత్త ఉద్యోగాల్లో ప్రవేశిస్తారు. ఆల్రెడీ ఉన్నటువంటి వృత్తి ఉద్యోగాలు ఉన్న వారికి పదోన్నతులు కలుగుతాయి. ప్రమోషన్స్తో కూడినటువంటి పదోన్నతులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు, వృత్తి ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళకి వృత్తి ఉద్యోగాల్లో రాణింపు ఉంటుంది. కొత్త ఉద్యోగాల్లో ప్రవేశిస్తారు. మంచి ఉద్యోగాల్లో పదవులు అలంకరిస్తారు. సంఘంలో మంచి పేరు కీర్తితో ముందుకెళ్తారు. ఇది ఏలినాటి శని చేసే వ్యవహారం. అలాగే మరి ఎప్పటి నుంచో లేని గృహ సౌఖ్యాలు మళ్ళీ కొత్త గృహ సౌఖ్యాలు ఏర్పడతాయి. ఉన్నప్పటికీ మళ్ళీ కొత్త గృహాలు ఏర్పరచుకునే అవకాశం వీళ్ళకి ఏలినాటి శని ముగింపులో మంచి లాభాలు. ఏలినాటి శనిలో ఎవరికైనా ఏలినాటి శనిలో కూడా గృహయోగాలు ఉంటాయి. ఏలినాటి శని ముగింపు అయిపోయి మనం శని మారినప్పుడు ముగింపులోకి వచ్చినప్పుడు, తృతీయ స్థానంలోకి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో గృహయోగాలు ఉంటాయి అన్నమాట. ఘంటాపాతంగా చెప్పుకోవచ్చు. అయితే గురువు మిశ్రమ స్థానంలోకి వెళ్తున్నాడు. గురుబలం కొద్దిగా లోపిస్తుంది. ఈ గురుబలం కోసం నిత్యం శ్రీమన్నారాయణ పూజలు, లక్ష్మీ గణపతి పూజలు చేసుకుని పెద్దలను గౌరవించేది మంచి పద్ధతిగా ఉంటుంది. పెద్దల్ని, తల్లిదండ్రులని, అత్తమామల్ని గౌరవించి ముందుకెళ్తే మంచి ఫలితాలంటే భర్తని భార్యని గౌరవించుకుంటూ ముందుకెళ్తే చాలా సత్ఫలితాలు ఉంటాయన్నమాట చెప్తున్నారు. అదేవిధంగా ఇక విద్య గురించి చెప్పుకోవాల్సి వస్తే విద్యలో రాణింపు ఉంటుందనే మాట నేను చెప్పాను ఇందాకే. జూలై నుంచి చాలా బాగుంటుంది. భూ సంబంధ వ్యాపారాలు లాభిస్తాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్ని ముందుకెళ్తానికి అవకాశం ఉంది. సఫలీకృతం అవుతుంది. స్నేహితులు, బంధుమిత్రాదులు, మాతృవర్గీయులు సహాయ సహకారాలు అందిస్తానికి ముందుకొస్తారు, చేయూతనిస్తారు. విద్యార్థులు మంచి జ్ఞాన సంపాదన గడించి మంచి పేరు తెచ్చుకుంటారు. అలాగే బంధుమిత్రాదుల సఖ్యత, సోదరీమణులతో సఖ్యత బాగుంటుంది. అదేవిధంగా ఆగస్టు నుంచి పితృవర్గీయులు తోడ్పాటు, పితృవర్గీయుల ద్వారా లాభాలు, పితృవర్గీయుల ద్వారా సౌఖ్యాలు, పితృవర్గీయుల ద్వారా అన్నీ బాగుంటాయి. మంచి భాగ్యవంతమైన జీవనం చేస్తారు. పిత్రాజిత పూర్వాజితాలు కూడా వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి కనపడతాయి. రాజకీయ రంగంలో ఉండే వారికి ఆగస్టు నెల నుంచి మంచి కాలం. అదేవిధంగా సినీ రంగం పరిస్థితి ఈ రాశి వారికి మొదటి నుంచి బాగుంది. ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. చాలా గొప్పగా సుఖ సంతోషాలతో విరాజిల్లుతారు. మంచి ధనవంతమైన జీవనం గడుపుతారు. సినీ పరిశ్రమ వారు మంచి పదోన్నతులు కలుగుతాయి. అవార్డులు, రివార్డులు రావడానికి అవకాశం ఉంది. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటివి అవార్డులు, పెద్ద అవార్డులు రావడానికి కూడా ఈ రాశి వారికి చాలా గొప్పగా ఉందని మాట చెబుతారు. కళా నాటక పరిషత్తులు, సంగీత సాహిత్యాభిలాషులు, రచయితలు, హాస్య కళాకారులు అందరికీ బాగుంటుంది. అలాగే డాక్టర్లు, ఇంజనీర్లకు బాగుంటుంది.
ఇక వ్యాపారాల గురించి చెప్పాల్సి వస్తే వ్యవసాయం బాగుంటుంది, ఆక్వా రంగం బాగుంటుంది. వ్యాపారాల గురించి చెప్తే ముఖ్యంగా కిరాణా సంబంధ వ్యాపారం, బంగారం వెండి సంబంధించిన వ్యాపారాలు బాగా రాణిస్తాయి. అలాగే ఇనుముక్కు పరిశ్రమలు బాగా రాణిస్తాయి. స్వీట్ షాపులు మంచిగా లాభిస్తాయి. అపరాల బిజినెస్లు చాలా బాగుంటాయి. టోటల్గా చెప్పాల్సి వస్తే ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా జూన్ నెలాఖరు నుంచి మంచి ఫలితాలు ఉంటాయి మాట చెబుతుంది. ప్రథమ భాగం 4 భాగాలు చేసే ఈ మకర రాశి వారికి ప్రథమ భాగం సుమారు జూన్ ఎండింగ్ వరకు ఒక మాదిరిగాను, ఆ తదుపరి అత్యధికంగాను చాలా గొప్ప ఫలితాలు ఇస్తుంది. అవకాశాన్ని, గ్రహబలాన్ని బట్టి అవకాశాన్ని చేజిక్కించుకొని ముందుకెళ్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి మాట చెబుతున్నారు. వీరికి ఈ మకర రాశి వారికి దక్షిణ దిక్కు యోగిస్తుంది ఎప్పటిలాగానే మకర రాశి మకర లగ్నం వారికి. అలాగే నలుపు రంగులు తన సంబంధ కలర్లు లాభిస్తాయి. గురుబలం కొద్దిగా తగ్గుతుంది కాబట్టి గురువు షష్టమ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి గురుబలం కోసం గురు పూజలు చేసుకోవాలి, పెద్దల్ని ఆదరించాలన్నమాట చెప్పడం. గురుబలం తగ్గినప్పటికీ గురువు కూర్చొని షష్టమ స్థానంలో కూర్చొని రాజ్యస్థానం కూర్చోడం వల్ల సంఘంలో పేరు ప్రతిష్టలు ఉండడానికి, శత్రు నిరోధ శక్తికి, శత్రుభీతి తగ్గడానికి, శత్రు నిరోధ శక్తి కలగడానికి అవకాశం ఉంది. అట్టి గురు వేయి స్థానం చూడడం వల్ల అన్యులకు, ఇతరులకు, ఇతర వ్యవహారాలకు ఖర్చు పెట్టే వ్యవహారం ఉంటుంది. అలాగే ధర్మ కార్యాచరణలకి ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. చెడు ఖర్చులు కొద్దిగా తగ్గించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని మాట్లాడుతుంది. అట్టి గురువు ద్వితీయ స్థానం కుటుంబ స్థానం చూసిన వల్ల కుటుంబం చల్లగా విరాజిల్లుతుంది అని మాట్లాడుతుంది. సంతాన అభివృద్ధి బాగుంటుంది, సంతానం బాగుంటుంది. అందరూ మకర రాశి వాళ్ళందరూ సుసౌక్రియాలతో ముందుకెళ్తారు. గృహమందు వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. గృహప్రవేశాలు కూడా జరగడానికి అవకాశం ఉంది. ఇది గురువాక్కు చాలా గొప్పగా ఉంటుంది. గురుబలం బాగుందనే, గురుబలం లేదనమాట వల్ల గురు పూజ చేసుకున్నాను, శివ పూజ చేసుకున్నాను. అలాగే రాహుకేతుల కోసం రాహుకేతు పూజ కూడా చేసుకోవడం మంచిదని చెప్తున్నాను. వీళ్ళు జీవితాంతం కనకపుష్పాన్ని ధరించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట చెప్తూ ఈ మకర రాశి గురించి ఇంతటితో ముగిద్దాం.